ఫ్రెండ్స్ టెక్నో 1793కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 11, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకున్న న్యూస్ అయితే ఇవి. నిన్న జూలై 10వ తారీఖు సామ్సంగ్ ఇక్కడ ఢిల్లీలో సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 ఇంకా వాచ్లు ఇవన్నీ లాంచ్ చేశారు. మొత్తం అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. మొత్తం దానికి సంబంధించి సెపరేట్ రీల్ కూడా చేశాను ఒకటి. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే రీల్ చెక్ చేయండి ఎక్కువ డీటెయిల్స్ కోసం. సో వీడియోలో మొత్తం చూద్దాం మనం ఏమేమి ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారో అవి కూడా నేను చెప్తాను ఇప్పుడు. అండ్ ఇవన్నీ మన ఛానల్‌లో వీడియోస్ కూడా వస్తాయి. అప్పుడు ఇంకా డీటెయిల్‌గా ఫీచర్స్ గురించి వాటి గురించి డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఆ వీడియోస్‌లో మీకు దొరుకుతది. జస్ట్ మనం లాంచ్ ఏమేమి చేశారు, వాటి ప్రైజెస్, ఆఫర్స్ వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఫోల్డబుల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే జెడ్ ఫోల్డ్ 6ని లాంచ్ చేశారు. జెడ్ ఫోల్డ్ 5కి సక్సెసర్. సేమ్ జెడ్ ఫోల్డ్ 6కి, జెడ్ ఫోల్డ్ 5కి పెద్దగా డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. కాకపోతే ఏఐకి సంబంధించి ఫీచర్స్ యాడ్ చేశారు. లాస్ట్ టైం ఇవన్నీ లేవు. ఏఐకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఇప్పుడు మీరు ఫోల్డబుల్ ఫోన్స్‌లో అయితే చూడొచ్చు. ఈ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్‌లో జెమినైని ఇంటిగ్రేషన్ చేశారు. జెమినైకి సంబంధించి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే మీరు S24 అల్ట్రాలో చూస్తున్న ఫీచర్స్ ఉన్నాయి కదా, సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఇప్పుడు మీకు ఫోల్డబుల్ ఫోన్స్‌కి అయితే వచ్చేసినాయి. అండ్ ఇంకా జెడ్ ఫోల్డ్ 6లో ఒక కొత్త ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. మనం స్కెచ్‌ని ఏదైనా స్కెచ్ చేసామనుకోండి, ఇప్పుడు జెడ్ ఫోల్డ్ 6లో S పెన్ సపోర్ట్ ఉంటది. మీరు ఏదన్నా స్కెచ్ చేసినప్పుడు ఆ స్కెచ్‌ని రియల్ లైఫ్‌లో అది ఎలా ఉంటదో అది కన్వర్ట్ చేసి చూపిస్తది ఏఐ సహాయంతో. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మనం ఫోటో తీసిన తర్వాత కూడా మనం ఆ ఫోటోని మార్చుకోవచ్చు. స్కెచ్ కానీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అంత రియలిస్టిక్‌గా అయితే అనిపించదు. నా ఫేస్ లాగా అయితే అనిపించట్లేదు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఆహ్, ఉన్నాయి ఏఐకి సంబంధించి. ఇంకా ఏఐకి సంబంధించి మొత్తం కంప్లీట్ ఫీచర్స్ మొత్తం నేను ఏదైతే కంప్లీట్ వీడియో వస్తదో ఫోల్డబుల్ ఫోన్స్‌ది అక్కడ మీకు చూడొచ్చు. మోస్ట్‌లీ మండే రావచ్చు 15కి. సో ఆ రోజు మీకు కంప్లీట్‌గా ఈ ఫోన్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ ఫ్లిప్ 5 గురించి మాట్లాడుకుంటే పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు. లాస్ట్ టైమ్ ఫోన్ లాగే ఉంది. ప్రాసెసర్స్ మారిని 8 Gen 3 ప్రాసెసర్స్ ఇప్పుడు ఈ జనరేషన్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ మీకు ఇప్పుడు జెడ్ ఫ్లిప్ 5లో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ. ఆ స్కెచ్ ఉంది కదా, ఆ స్కెచ్ ఫీచర్ అయితే ఉండదు. ఎందుకంటే మీ ఫ్లిప్ ఫోన్ S పెన్‌కి సపోర్ట్ అయితే ఉండదు. స్కెచ్‌కి సంబంధించిన ఫీచర్ ఓన్లీ ఫోల్డ్‌లోనే ఉంటది. ప్రైజెస్ విషయానికొస్తే జెడ్ ఫోల్డ్ 6 ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 12 GB ర్యామ్ 256 GBతో స్టార్ట్ అవుతుంది. రూ. 1,69,999 ప్రైస్ అయితే. అదే జెడ్ ఫ్లిప్ 6 విషయానికొస్తే ప్రైస్ వచ్చేసరికి రూ. 1,09,999 పెట్టారు. వీటి మీద మీకు బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద రూ. 8,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి సేల్‌కి వచ్చేసరికి ఫోన్స్ మీకు జూలై 24 తారీఖు నుంచి సేల్‌కి అయితే వస్తున్నాయి. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. రూ. 999 పెట్టి ప్రీ ఆర్డర్ అయితే మీరు చేసుకోవచ్చు. వీటితో పాటు వాచ్‌లు కూడా లాంచ్ చేశారు. వాచ్ 7, వాచ్ అల్ట్రా రెండు వాచ్‌లు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. వాచ్ అల్ట్రా మీకు చూడడానికి మనకి యాపిల్ వాచ్ అల్ట్రా ఉంది చూసారు. మీరు సేమ్ అలా ఆ థీమ్‌లో తీసుకొని వచ్చారు. రగ్గడ్ వాచ్ అనమాట ఇది. 10 ATM వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఏ వెదర్ కండిషన్ అయితే సర్వైవ్ అవ్వగలదు. అండ్ దీంతో పాటు ఈసారి వాచ్ సిరీస్‌లో సెన్సార్స్ ఎక్కువ యాడ్ చేశారు. సెన్సార్స్‌తో పాటు బయో యాక్టివ్ సెన్సార్స్ యాడ్ చేశారు. అండ్ లైట్స్ కూడా ఎక్కువ యాడ్ చేస్తారు. యాక్యురసీ పెరుగుతది. మీకు డిటెక్షన్ ఉంటది కదా, మీరు హార్ట్ రేట్ కానీ ఏదైతే మనకి హెల్త్‌కి సంబంధించి అన్నీ మనకి యాక్యురసీ అయితే పెరుగుతది. 30% లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే మీకు యాక్యురసీ పెరుగుతది. దీంతో పాటు స్లీప్ యాప్నియా అని చెప్పి ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు ఈసారి వాచ్ సిరీస్‌లో. స్లీప్ యాప్నియా ఏందంటే మనం నిద్రపోతున్నప్పుడు గురక పెడుతుంటారు చాలామంది. గురక ఎందుకు వస్తదంటే మనం శ్వాస కరెక్ట్‌గా తీసుకోపోతుంటే గురక వస్తూ ఉంటది. సో, ఈ మనకి దానివల్ల కంప్లీట్ స్లీప్ కూడా మనం పోలేమనమాట. డీప్ స్లీప్ అయితే రాదు. అట్లాంటివి కూడా డిటెక్ట్ చేస్తది. డిటెక్ట్ చేసి అవి కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటది. ఇక మిగతా ఫీచర్స్ వాచ్ స్పెసిఫికేషన్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికొస్తే వాచ్ 7 వచ్చేసరికి రూ. 29,999 రూ. 30,000 ఉంటది. అదే మనం వాచ్ అల్ట్రా చూసుకుంటే మాత్రం 47mm డయల్ 59,999 రూ. 60,000కి స్టార్ట్ అవుతుంది. వాచ్ 7 అల్ట్రా మీద రూ. 10,000 మీకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. వాచ్ 7 మీద బేస్ వాచ్ మీద రూ. 8,000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. వీటితో పాటు బడ్స్ కూడా లాంచ్ చేశారు. బడ్స్ డిజైన్ ఈసారి నాకు బాగా నచ్చినాయి. ఒక ఎల్ఈడీ లైట్ కూడా ఉంటది బడ్స్‌కి ఇటు సైడ్. అండ్ డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైమ్ బడ్స్‌కి అసలు సామ్సంగ్ బడ్స్‌కి ఇప్పుడు మనకు తేడానే లేదు. మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ దీనిలో రింగ్ కూడా లాంచ్ చేశారు. గెలాక్సీ రింగ్ అని చెప్పేసి. కాకపోతే ఇది ఇండియాకైతే తీసుకురాలేదు. ఓన్లీ బయట కంట్రీస్‌లోని తీసుకొని వస్తున్నారు. ఇండియాకి మేబీ సేల్స్ ఉండవు అని చెప్పేసి తీసుకురావట్లేదేమో, లేకపోతే లిమిటెడ్ ఉన్నాయో తెలీదు గానీ ఇండియాకైతే ప్రస్తుతానికైతే గెలాక్సీ రింగ్ అయితే తీసుకురావట్లేదు. గ్లోబల్‌గా దీని ప్రైస్ వచ్చేసరికి రింగ్‌ది $399 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే రూ. 34,000. ఒకవేళ ఇండియాకి వస్తే 40,000 పైన వెళ్ళిపోద్ది. ఆ ప్రైస్‌కి నాకు తెలిసి ఎవరైతే కొనరు దీన్ని. ఇవి సామ్సంగ్ రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఈ ఈవెంట్‌లో. వీటిలో మీకేది బాగా బెటర్ అనిపించింది? నాకైతే బడ్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించినాయి. మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఆ వాచ్ అల్ట్రా 2 బాగా నచ్చినాయి. మీకేది నచ్చింది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీటికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో అయితే వస్తాయి. ఏమేమి ఫీచర్స్ ఇవన్నీ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ మీరు
ఆ వీడియోస్‌లో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్ అయితే అనౌన్స్ చేసింది. ఈ నెల 20వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా! ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా అనౌన్స్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి పేరు డిఫరెంట్‌గా పెట్టింది. గోట్ సేల్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంటది గోట్ అంటే. సో, ఈ సేల్ పేరు అదైతే బెటర్. నార్మల్‌గా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇట్లా ఉంటాయి కదా! బిగ్ సేవింగ్ డేస్ అని. పేరే మార్చేసారు కంప్లీట్‌గా గోట్ సేల్ అంట. ఇదొచ్చేసరికి 20వ తారీఖు స్టార్ట్ అయితది. జూలై 20వ తారీఖు ఫ్లిప్‌కార్ట్‌లో, 25వ తారీఖు అయితే ఎండ్ అవుతది. అమెజాన్ ప్రైమ్ మాత్రం 2 రోజులే ఉంది. 20, 21 వరకే ఉంది. కాకపోతే వాళ్ళు కూడా ఎక్స్‌టెండ్ చేయొచ్చు. 20-25 తారీఖు వరకు వాళ్ళు కూడా ఎక్స్‌టెండ్ అయితే చేయొచ్చు సేల్‌ని. సో, మళ్ళీ సేల్స్ అయితే రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఏమైనా మంచి డీల్స్, మంచి ఆఫర్స్ ఉంటే అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో అవుతుండండి. మంచి మంచి డీల్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈరోజు ఒక ల్యాప్‌టాప్ డీల్ కూడా ఉంది. ల్యాప్‌టాప్ డీల్ వచ్చేసరికి ఇది గేమింగ్ ల్యాప్‌టాప్ చాలామంది అడుగుతున్నారు. నార్మల్‌గా అయితే దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 1,05,000 దాకా ఉంటది. సో, ఇప్పుడైతే ఇది మీకు రూ. 75,000 దాకా ఆ ప్రైస్‌కైతే వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ వచ్చేసరికి హెచ్‌పీ నుంచి మంచి బ్రాండ్ హెచ్‌పీ ఒమెన్ ల్యాప్‌టాప్ ఇది. గేమింగ్ ల్యాప్‌టాప్. ఏఎండీ రైజెన్ 7 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ ఏఎండీ రేడియాన్ ఆర్ఎక్స్ 6650 ర్యామ్ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే రూ. 1,05,000 దాకా ఉంది. 15,800 దాకా కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఇంకా రూ. 1,450 వన్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మీద. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి రూ. 75,300 దాకా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ ఉంటే రూ. 4,000 మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర వన్ కార్డ్ ఉంటే మాత్రం మంచి డిస్కౌంట్ ఇది. మొత్తం 30,000 దగ్గర మీకు సేవ్ అవుతుంది. 75,000కి ఈ ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. రూ. 1,05,000. అండ్ నెక్స్ట్ న్యూస్ ఎలిమెంట్ కామెంట్ ఆఫ్ ది డే వచ్చేసరికి దేవ్ అడుగుతున్నారు. అన్న హౌ గుడ్ ఈస్ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కంపేర్ టు ఎయిర్టెల్ అండ్ జియో ప్లీజ్ హెల్ప్. చాలామంది బీఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. మనం కంపేర్ టు ఎయిర్టెల్ అండ్ జియో వీటితో కంపేర్ చేస్తే ఎందుకంటే వాటి ప్రైజెస్ పెంచేశారు. బీఎస్ఎన్ఎల్ తక్కువ ఉన్నాయి కాస్ట్. బీఎస్ఎన్ఎల్ మీరు తీసుకుంటే ప్రాబ్లమ్ ఏందంటే మీకు నెట్వర్క్ అంత ఉండదు. మీకు ఎయిర్టెల్, జియో వచ్చినంత నెట్వర్క్ అయితే దీనికైతే ఉండదు. నెట్వర్క్ కవరేజ్ అంత ఉండదు. అండ్ దాంతో పాటు చాలా బ్యాక్ ఉంటారు వీళ్ళు. ఇంకా 4జీలోనే ఉన్నారు. 5జీ అయితే ఇంకా రాదు. 5జీ ఎప్పుడు వస్తదో కూడా తెలీదు. అండ్ సర్వీస్ కూడా కొద్దిగా వీక్ ఉంటది వాళ్ళతో కంపేర్ చేస్తే. సో, ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్లస్ పాయింట్ ఏందంటే మీకు ప్రైజెస్ తక్కువుంటాయి. మీకు ఏదైతే డేటా ప్లాన్స్ ఉంటాయో ప్లాన్స్ మీకు చాలా తక్కువ రేట్‌కైతే వస్తాయి వాటితో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో రేపు నేషనల్ ఫ్రెంచ్ ఫ్రైస్ డే అంట. ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఒక సెపరేట్ డే ఉంటదని కూడా ఇప్పుడే వింటున్నా నేను. సో, వీళ్ళు రేపు 13వ తారీఖైతే వాళ్ళ 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 దేశంలో ఫ్రెంచ్ ఫ్రైస్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు. దీనిలో భాగంగా మెక్‌డొనాల్డ్స్ ఒక ఆఫర్ అయితే ఇచ్చిందనమాట. ఒకవేళ మీరు అమెరికాలో ఉన్నారనుకోండి మెక్‌డొనాల్డ్స్ యాప్ రేపు ఓపెన్ చేసి మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్ గాని బుక్ చేసుకున్నారనుకోండి ఎటువంటి కాస్ట్ అయితే ఉండదు. ఫ్రీగా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు. మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్. ఇట్లా ఇండియాలో కూడా స్టార్ట్ చేసేసి ఇచ్చేస్తే బావుంటది. ఏమంటారు? రోజుకొక డే ఇచ్చేసి బర్గర్ డే, పిజ్జా డే అని చెప్పేసి అన్నీ ఫ్రీగా ఇస్తే ఎంత బావుంటది. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా బ్లేజ్ ఎక్స్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 14,999 పెట్టారు. బేస్ మోడల్ 4 జీబీ ర్యామ్, 128 జీబీతో వస్తుంది. దీని మీద రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. అంటే రూ. 13,999కి ఈ ఫోన్ అయితే వస్తుంది. ఏమొస్తుంది రూ. 13,999కి ఫోన్‌లో అంటే కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది కంప్లీట్‌గా ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఫోన్ జనరల్ యూస్‌కి బానే ఉంటది మీకు. 6000 ప్రాసెసర్ కాబట్టి. సేమ్ ప్రాసెసర్‌తో మీకు ఐక్యూ G9 లైట్ రాబోతుంది. అది కూడా రూ. 10,000 లోపు అయితే వస్తది. దానిలో మీకు హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటది. కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉంటాయి. దీనిలో ఎటువంటి కాంప్రమైజెస్ చేయలేదు. అన్నీ తీసుకొనొచ్చేసి ప్రైస్ రూ. 14,000 పెట్టారు. మరి చూడాలి ఈ ఫోన్ మేబీ రావచ్చు మనకు. వస్తే ఒకసారి చెక్ చేసి మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది మన ఛానెల్‌లో. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మనకు వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అయితే రాబోతుంది. చాలామంది మనల్ని గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ ఉంటారు కదా! గ్రూప్స్‌లో యాడ్ చేసినప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇట్లయితే కనిపిస్తా ఉంటది మీకు. ఆ గ్రూప్‌లో మిమ్మల్ని ఎందుకు యాడ్ చేశారు? ఎవరు యాడ్ చేశారు? మీ కాంటాక్ట్‌లో ఉన్నోళ్ళు యాడ్ చేశారా? లేకపోతే కాంటాక్ట్‌లో లేని వాళ్ళు యాడ్ చేశారా? ఇట్లా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తూ ఉంటది. దాని ప్రకారం మీరు ఆ గ్రూప్‌లో ఉండాలో, ఎగ్జిట్ అయిపోవాలో నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. నేను మళ్ళీ టెక్ న్యూస్ మండే చేస్తాను. రేపు ట్రావెలింగే ఉంటది. రేపు ఎల్లుండి మీకు వీడియోస్ అయితే మన ఛానెల్ అయితే వస్తాయి. ఒప్పో రెనో సిరీస్ వీడియో రేపు వస్తది. ఎల్లుండి ఐక్యూ G9 లైట్ వీడియో అయితే రావచ్చు మోస్ట్‌లీ. సో, మొత్తం వీడియోస్ అయితే వస్తుంటాయి. టెక్ న్యూస్ మాత్రం మండే రోజు మళ్ళీ స్టూడియో నుంచి అయితే మీకు తీసుకొస్తాను మీ ముందుకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.